ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులు మరియు కౌరవులకు విలువిద్య నేర్పిస్తున్నాడు. వాళ్లందరికీ అస్త్రశస్త్రాలు నేర్పించడానికి ముందు అసలు వాళ్ల ఏకాగ్రత ఎలా ఉందో టెస్ట్ చేయాలనుకున్నాడు. వెంటనే చెక్కతో తయారుచేసిన ఒక పక్షి బొమ్మను తీసుకువచ్చి వాళ్లు నిలబడ్డ నేలకు 100 అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద ఉంచాడు. శిష్యులందర్నీ అక్కడికి పిలిచి, రాకుమారులారా, ఈరోజు మీకొక పరీక్ష. ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి కంటికి మీరు బాణంతో గురికొట్టాలి అని చెప్పాడు. ముందుగా అందరిలో పెద్దవాడైన ధర్మరాజును పిలిచాడు ద్రోణుడు. ధర్మరాజు ముందుకు వచ్చి ధనస్సు ఎక్కుపెట్టాడు. అప్పుడు ద్రోణుడు ఒక ప్రశ్న వేశాడు. ధర్మరాజా, బాణం వదిలే ముందు ఒక్క మాట చెప్పు. ఇప్పుడు నీకక్కడ ఏం కనిపిస్తోంది అని అడిగాడు. దానికి ధర్మరాజు, గురుదేవా, నాకు ఆ పెద్ద చెట్టు, ఆకులు, కొమ్మలు, ఆ చెట్టు మీద ఉన్న పక్షి, అలాగే పక్కన ఉన్న మీరు, నా తమ్ముళ్ళు అంతా స్పష్టంగా కనిపిస్తున్నారు అని సమాధానమిచ్చాడు. ఆ మాట విన్న ద్రోణుడు నిరాశగా, నీ ఏకాగ్రత చెదిరిపోయింది. నీ లక్ష్యం మీద నీకు ఫోకస్ లేదు. నువ్వు దీన్ని కొట్టలేవు, పక్కకు వెళ్ళిపో అని బాణం వదలకుండానే ధర్మరాజుని పంపించేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, భీముడు, ఇలా రాకుమారులందరూ ఒక్కొక్కరుగా వచ్చారు. ద్రోణుడు అందరినీ అదే ప్రశ్న అడిగాడు. అందరూ ధర్మరాజు చెప్పినట్లే నాకు చెట్టు కనిపిస్తోంది, ఆకులు కనిపిస్తున్నాయి, పక్షి కనిపిస్తోంది అని రకరకాల సమాధానాలు చెప్పారు. ద్రోణుడు వాళ్ళెవ్వరినీ బాణం వదలనివ్వలేదు. ఇక చివరగా అర్జునుడి వంతు వచ్చింది. అర్జునుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చి ధనస్సుకు బాణం సంధించి గురిపెట్టాడు. ద్రోణుడు మళ్లీ అదే ప్రశ్న వేశాడు. అర్జునా, బాణం వదలడానికి సిద్ధంగా ఉన్నావు కదా, ఇప్పుడు నీకు ఏం కనిపిస్తోంది? ఆ చెట్టు, ఆకులు కనిపిస్తున్నాయా అని అడిగాడు. అర్జునుడు ఏమాత్రం తడుముకోకుండా, లేదు గురుదేవా అన్నాడు. ద్రోణుడు ఆశ్చర్యంగా, పోనీ నేను, నీ సోదరులు కనిపిస్తున్నారా అని అడిగాడు. దానికి అర్జునుడు, లేదు గురుదేవా, నాకు మీరు కూడా కనిపించడం లేదు. నాకు కేవలం నా లక్ష్యమైన ఆ పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించడం లేదు అని అత్యంత దృఢంగా సమాధానమిచ్చాడు. ఆ మాట వినగానే ద్రోణాచార్యుడి ముఖంలో ఎనలేని ఆనందం కనిపించింది. తను ఎదురుచూస్తున్న శిష్యుడు దొరికేశాడని సంతోషించి, అయితే బాణం వదులు అర్జునా అని ఆజ్ఞాపించాడు. అర్జునుడు బాణం వదిలాడు. ఆ బాణం అత్యంత వేగంగా గాలిని చీల్చుకుంటూ వెళ్లి ఖచ్చితంగా ఆ చెక్కపక్షి కంటికి గుచ్చుకుని దాన్ని చీల్చుకుని అవతలి వైపుకు వెళ్ళిపోయింది. అది చూసిన ద్రోణుడు అర్జునుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, లక్ష్యం మీద ఏకాగ్రత అంటే ఇది. ఎప్పుడైతే మనిషి మనస్సు తన లక్ష్యం మీద కాకుండా పక్కన ఉన్న ఇతర విషయాల మీదకు వెళ్తుందో ఆ క్షణమే వాడి గురి తప్పుతుంది అని అందరికీ గొప్ప గుణపాఠం చెప్పాడు. అప్పటినుంచే అర్జునుడు ద్రోణుడికి అత్యంత ప్రియ శిష్యుడిగా మారిపోయాడు.